గొడ్డలతో నేను నరికేశాను, కాకపోతే అది ఎవరు చేయిస్తారో నాకు తెలుసు, చేయించింది ఎవరో నేను చెప్పేశాను, కానీ దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం మాత్రం అవినాష్ రెడ్డి అని చెప్పి ఆ తర్వాత నాకు అర్థమైంది అని చెప్పి అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి ఇప్పుడు మొన్న 4 నెలల నుంచి జైల్లో ఉన్నాడు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసిన కేసులో. ఇప్పుడు దస్తగిరి సినిమాటిక్ వార్నింగ్ ఇస్తే ఈనాడు, జ్యోతి, తెలుగుదేశం అనుకూల మీడియా ఇప్పుడు వాడిని హీరోగా హైలైట్ చేస్తున్నాయి. ఒకప్పుడు వాడి పేరేంటి, మొద్దు సీను, సూరి, ఇట్లాంటి వాళ్ళని ఎలా హీరోలుగా చేశారో నేరం చేసేటువంటి వాళ్ళని హీరోలు చేయడం అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ మీడియాకి సోకినటువంటి ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఫ్యాక్షనిస్టులు హీరోలు, రౌడీలు హీరోలు, ఇట్లాంటి క్రిమినల్స్ కూడా హీరోలే. ఇప్పుడు వాడు ఎందుకు హీరో అంటే జగన్ని బెదిరిస్తున్నాడు, జగన్ని ఎదురిస్తున్నాడు కాబట్టి. నేను జగన్ ఇంటి దగ్గరే ఉంటాను, ఏం చేసుకుంటారో చేసుకోండి, జగన్ అవినాష్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే రాళ్లతో కొడతారు అని వీడు మాట్లాడాడు. వాడికి ఏంటి సంబంధం? వాడు రాజకీయ నాయకుడా? అంటే ఈ రాళ్లతో కొడతారు లాంటి భాష దగ్గరికి ఎందుకు వచ్చింది? ఈ 4 నెలల నుంచి బొక్కలో దోశారు కాబట్టి. ఎందుకు దోశారు? వీడు కిడ్నాప్ చేశాడు కాబట్టి. ఎందుకు కిడ్నాప్ చేశాడు? ఒక కుటుంబం దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఇంకొక కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయిని ఎత్తుకొచ్చాడు కాబట్టి. కానీ ఆ క్రిమినల్ యాక్టివిటీని కూడా వీరోచితత్వం కింద చూపించేటటువంటి వికృత మనస్తత్వంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది. కాకపోతే ఇలాంటి వాటిట్లలోనే ఏం జరుగుతుంది, పొద్దున వీడిని ఎవడన్నా వేసేసాడు అనుకోండి, అదిగో జగనే వేయించాడని చెప్తారు. ఇక్కడ వీడికి జగను వీడిని కాపాడుకు రావాల్సిన బాధ్యత జగన్ది, వీడిని వేసేసేటువంటి అవకాశం చంద్రబాబుది అవుతుంది. ఏబించేస్తే అప్పుడు రేపు పొద్దున అదిగో జగన్ చంపించేసాడు చూసారు, అప్పుడు వివేకానంద రెడ్డిని చంపించేసాడు, ఇప్పుడు ఇది అని. ఇప్పుడు మొన్న ఆ సినిమాల్లో కూడా రాజధాని ఫైల్స్ ఎట్టంటే ఆడిట్లు ఏం చూపెడుతుంది, జగనే గొడ్డలితో పొడి చేశాడు అన్నటువంటి. ఇక్కడ అసలుకి సీన్ ఏంటి, ఎవరు పొడిచారన్నది ఎవరు తేల్చారు? సిబిఐ అభియోగంలోనే బోలెడంత తేడా. చంపిన వాళ్ళందరూ తేలారు, చంపించింది జగన్ అని దాన్ని మళ్లించడం కోసం చాలా ప్రయత్నించారు, చివరికి అవినాష్ రెడ్డి దగ్గర ఆపగలిగారు. కానీ జగనే చేయించేసినట్టుగా అది ఏంటి, వివేకానంద రెడ్డి పార్టీని తను కాపాడతాడంట, వివేకానంద రెడ్డి అడిగినోడికి సీట్ ఇవ్వకపోతే కనుక జగన్ అయినా తిప్పికొట్టేస్తాడు, అందుకని మర్డర్ చేయించేశాడని జగన్ నమ్మాలి మనం, అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కనుక టికెట్ ఇవ్వబోతే చంద్రబాబు నాయుడు మర్డర్ చేయడానికి వచ్చేస్తారు వాళ్ళంతా, లేకపోతే చంద్రబాబు నాయుడు మర్డర్ చేయించేస్తాడా? ఇప్పుడు తెలుగుదేశంలో ఎవరన్నా మర్డర్కి గురైతే వాళ్ళు చంద్రబాబు నాయుడు సీట్ ఇవ్వలేదు కాబట్టి మర్డర్ అని చెప్తారా? అంటే రేపు పొద్దున సాక్షి వాళ్ళు అట్లా రాయాలేము. ఓవరాల్గా చూస్తే క్రైమ్స్ని రాజకీయాలకు లింకప్ చేసుకుని వ్యవహారాలు నడుపుతుంటే చివరికి క్రిమినల్స్ రాజకీయ పార్టీలకి ఒకళ్ళకేమో వనరుగా ఇంకొకళ్ళకేమో శత్రువుగా మారుతున్నారు. ఇదొక క్రిమినల్ హీరోయిక్ పాలిటిక్స్ అన్నటువంటిది ఆంధ్రాకి పట్టినటువంటి అదృష్టం అనుకుంటా.